హాయ్ వెల్కమ్ టు జేబీటీవీ. నేను మీ అర్జున్. మనం ఈరోజు ఎమ్మి మైసూర్ బోండా మైసూర్ బోండా అంటే ఇష్టం ఎవరు ఉంటారో చెప్పండి. సో అంత గరం మైసూర్ బోండా ఎలా తయారు చేస్తారో, సో మైసూర్ బోండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ మైసూర్ బోండా స్పెషలిస్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు మనతో పాటు. సో తను అడిగి ఒకసారి తెలుసుకుందాం ఎలా తయారు చేస్తారు. హాయ్ తమ్ముడు, నీ పేరు? సంజు, గుడ్ నేమ్. ఇప్పుడు మనకి మైసూర్ బోండా ఎలా తయారు చేస్తారో చెప్తావా? ఓకే అన్న. అంటే మనకు ముందు ఈ మైసూర్ బోండా తయారీకి ఏమేమి కావాలి అసలు? పెరుగు కావాలి, సాల్ట్ కావాలి, జీరా కావాలి, మిరపకాయలు వేయాలి, కొబ్బరి పోయాలి, మిర్చి ఇంకా కొబ్బరి కూడా వేస్తారు దీంట్లో. అంటే కొబ్బరి పాల, కొబ్బరి తురుము కాదన్న, చూర వేస్తారు, చిన్న పీసెస్ కొబ్బరి కూడా వేస్తారు. ఓకే ఓకే అన్న. అంటే ఇది ఎన్ని రోజులు, ఎన్ని గంటల ముందు కలపాలి పిండి? కలిపిన 1 గంటకు అది వస్తుంది అన్న. పిండి వచ్చినాక వేయాలి బొండలు. అంటే మనం పిండి కలుపుకున్న ఒక బోండా అయితే వేసుకునే ముందు 1 గంట ముందు పిండి కలుపుకోవాలి. అంటే పెరుగు పుల్ల పెరుగు ఉండాలా, కమ్మగా ఉన్నా పర్లేదు? నార్మల్ది పుల్ల పెరుగు పుల్లగా ఉండాలి. అంటే ఒక రోజు ముందు పెరుగు ఉండాలి. సో అలా అయితే బోండా బాగా వస్తాయి అంటావు. ఓకే, మా కోసం ఆ బోండా ఎలా వేస్తారో చూపిస్తావా? సో చూసారుగా బోండా తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో. సో ఇప్పుడు మనం ఎలా వేస్తారో కూడా చూసేసి ఎలా ఉంటే టేస్ట్ చేసేద్దాం ఇక్కడ.
ఓకే వ్యూవర్స్, చూసారుగా మరి వేడి వేడి మైసూర్ బోండా డైరెక్ట్ ఆయిల్లోంచి నా దగ్గరకు వచ్చేసింది. సో దీని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను చూడండి. వావ్, వేడి వేడి మైసూర్ బోండా, తెల్ల తెల్లని పల్లి చట్నీ, ఏంటి బాబన్న ఇంకోసారి తెల్ల తెల్లని పల్లి చట్నీ, పక్కన ఉంది అల్లం చట్నీ. వావ్, ఈ రెండు ఇలా డిప్ చేసుకుని ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరాను మహానుభావుడు అన్నాడు. ఏదో చెప్పావు అర్థం కాలా. నిజంగా కూడా అండి, రుచి చూడడానికి జన్మ ఉంది. సో ఎమ్మి అంటే ఎమ్మిగా ఉంది మైసూర్ బోండా. ఎలా తయారు చేయాలో చూసారుగా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేకపోతే ఎర్రగడ్డలు ఇక్కడికి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఇంకొక పీస్ టేస్ట్ చేస్తానండి. నేను దీన్ని చూసి ఆగలేకపోతున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. మనం చూసినట్టుగానే ఈ మైసూర్ బోండాలో పొల్లటి పెరుగు అండ్ మైదా, చిన్న చిన్న మిర్చి చిల్లి ముక్కలు అంటే పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర అండ్ అక్కడక్కడ కొబ్బరి. సో 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకోవాలని చెప్పారుగా. ఇవన్నీ కలిసి 1 అవర్ ముందు మ్యారినేట్ చేసేందుకు నాకు తెలిసి ఇంత మంచి టేస్ట్ వచ్చి ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఇదే మైసూర్ బోండాని సేమ్ అట్లా ఇదే ప్రాసెస్తో మైదా, పెరుగు, జీరా అన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ కాబట్టి ఒకసారి మీరు కూడా చేసి 1 or 2 అవర్స్ ముందు మిక్స్ చేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. సో అలా పక్కన పెట్టిన తర్వాత బాగా మరిగి ఆయిల్ అంటే ఒకసారి మన ఈ మైసూర్ బోండా వేసి ముందు దాన్ని బాగా ఒకసారి డిప్ చేసుకోండి ఇట్లా, అంటే బెలూన్స్లో వచ్చేలాగా. అంటే తర్వాత కూడా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే బెటరు. మరిగి ఆయిల్ పిండిలో వేయడం వల్ల మధ్య లోపల గుల్లగంద వస్తుంది, గుల్లగా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే నాగలేకపోతున్నాం ఇంకా. సో మనం ఇప్పుడు జయభవాని టిఫిన్స్లో షాప్ ఓనర్ ఆనంద్ గారితో మాట్లాడదాం అసలు. హాయ్ సార్. సార్ ఈ టిఫిన్ సెంటర్ ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టి? 4 సంవత్సరం అండి సార్. 4 సంవత్సరాలు. అంటే కస్టమర్స్ అందరూ మంచిగా వస్తారు మన దగ్గరికి? మంచిగా వస్తారు సార్. మన దగ్గర స్పెషల్గా దొరికే ఐటమ్ ఏంటి సార్? బటర్ దోశ, బటర్ చీజ్, బటర్ పనీర్ స్పెషల్ ఐటమ్. తవా బోండా, తవా ఇడ్లీ స్పెషల్ ఐటమ్. సో మరి నేనైతే ఈజీగా రాగలిగానన్నా. మరి ఇంకా కస్టమర్స్ మన దగ్గర రావాలంటే వాళ్ళకి మీ అడ్రస్ చెప్తారా క్లియర్గా? బాపు నగర్, ఎస్ఆర్ నగర్ ఉంటుంది కదా. ఎస్ఆర్ నగర్, బాపు నగర్ ఇక్కడ ఉంటుంది పేరు. ఈ బస్తీ ఏరియా పేరు బాపు నగర్. పిల్లర్ నెంబర్ 1016. పిల్లర్ నెంబర్ ఆ ముంగడే ఉంటుంది మా షాప్. సో చూసారుగా, బాపునగర్లో 1016 పిల్లర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1016 దగ్గర మనకి జై భవానీ టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ మైసూర్ బోండా కానీ, దోశ కానీ, తవా ఇడ్లీ కానీ, తవా వడ కానీ, అండ్ దోశలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చీజ్ దోశ, బటర్ దోశ అని చెప్పేసి, ఉప్మా దోశ. సో ఇవన్నీ టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ నుంచి మనకి రాత్రి 12 గంటల వరకు, అంటే మార్నింగ్ నుంచి రాత్రి 12 గంటల వరకు మనకి ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ. సో మీకు ఒకవేళ లేట్ అయిపోయింది అనుకోకుండా కూడా 12 o'clock కూడా ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. సో మరిన్ని ఐటమ్స్ కూడా చూస్తూ ఉండండి జేబీటీవీ. అంతవరకు సైనింగ్ అప్, బాయ్. Hello everyone, please do subscribe to Jbtv Telugu. Hi viewers, please subscribe Jbtv Telugu. Please subscribe JB Telugu News channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu.